నాన్న అమ్మ నా కోసం ఏమీ వదిలి వెళ్ళలేదా? మీ అమ్మ పెద్ద ఎలిజబెత్ మహారాణి నీకోసం కోట్లు వదిలింది. ఏం కావాలంటే నీకు? ప్రాణం వదిలింది, నిన్ను నా నెత్తి మీద వదిలింది. ఏంటి అమ్మ అమ్మ అంటావు? నాన్న లేడా ఇక్కడ? నా మొహం చూడవే, మీ అమ్మ కన్నా అందంగానే ఉంటా. నా పక్కన నిలబడితే మీ అమ్మ అసహ్యంగా ఉంటుంది. ఊరికే ఏం వదిలింది అని ఆ శని ఏదో దారం పెట్టుకుని కుడుతూ ఉండేది. నా పిల్లకి ఇవ్వాలనే. ఆ బొమ్మ ఎక్కడుంది నాన్న? అదిగో అక్కడే ఎక్కడ ఉండదు చూడు. నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా ఏంటి వత్సలా, ఎలా ఉన్నావు? ఈడే ఆపు, నాతో చదువుకుందిరా. ఏంటి ఓనరమ్మా, షూ రెడీనా? అదంతా ఎప్పుడో రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టు అందంగా రెడీ చేసేసా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా షాప్ ని అందంగా రెడీ చేయాలి, సరేనా? సూపర్ గా రెడీ చేస్తాను. మంచి సమయం అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. నేను శోభనానికి వెళ్తున్నారు, సాక్స్ వేసుకుని షూ ఏగా తొడుక్కుంటారు, దానికి ఎందుకు 5 నిమిషాలు? పిల్లలకు బంటే నువ్వు ఏదో ఒకటి వాక్కా. రేయ్ తూర్పు పెట్టురా. నీతో తిరుగుతుంటే నాకలా తెలుస్తుంది ఉత్తరం ఏది తూర్పు ఏది. ఏదో ఒక వైపు తిరిగి దండం పెట్టుకో, ఎటు తిరుగుతావో అదే తూర్పు. ఓ భగవంతుడా, ఓం నమ శివాయ. వాడి దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడుతండ్రి. ఏంటి అన్ని బయటికి తీస్తుంది? పాప ఏం వెతుకుతున్నా? ఒక్క నిమిషం ఉండేనన్నా. అన్న షూ ఎక్కడ నాన్నా? ఆ గమ్ము సెల్యూస్ అతికిచ్చావు అదే కదా? అదే 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 నేను చూడలేదా? పాపా టైం అవుతుంది, నా షూ ఎక్కడా? అన్నా మీరు లుంగీ వేసుకున్నారు, షూ లుంగీకి సెట్ అవ్వదు, మీరు వెళ్ళి ప్యాంట్ వేసుకుని రండి అన్నా. అలాగే నేను షూని వెతికి పెడతా. అలాగా అన్నా, మీరెంత పెద్ద రౌడీ, పోయి ఆ షూని వేసుకోవాలా? నా షూ ఎక్కడా చెప్పు. ఏమ్మా, మా అన్న సీరియస్ మహాని మేమందరం చూడలేము, మాకొక్కటే నవ్వు వస్తుంది, త్వరగా తీయమ్మా. అదంతా ఒక షూనా అన్నా, మీరు వెళ్ళి ఇంకో షూ కొనుక్కోండి అన్నా. ఏమా నువ్వు షూని కుట్టావో లేదో షూ ఇవ్వు, మేము వెళ్ళి బయట కుట్టించుకుంటాం. ఏనా ఉంటే కదా ఇవ్వడానికే. ఏంటన్నాడు? ఏమంటున్నాడు పాప? షూ ఎక్కడని అడుగు తల్లి. ఆయన ఏదో తాగి మాట్లాడుతున్నారన్నా. ఏదో కాలు పెట్టినట్టుగా కొట్టావు కదా, ఇప్పుడు షూవే లేదు, ఎవరిని కొడతావా? నాకొచ్చే వదిలేండి మొత్తం దగ్గడానికి 2 మధ్య బ్యాగ్ తీసుకురా. దాంతో పాటు ఒక విస్కీ కూడా తెమ్మను. అలాగే చికెన్ లెగ్ పీస్ కొడతానా? కొట్టేనంటేనా? రే ఎక్కడ్రా నా షూ? నీ జీవితంలో ఆడుకుందిలే పో. వీడు చెప్పేటట్లేడే. చూడు పాప, నా షూ ఎక్కడ తల్లి? చూసావే ఎలా లుక్కిస్తుందో. రే వీడు చేతులు కాళ్ళు కట్టి జీప్ మీద కట్టిపడేయండి రా, మొత్తం దిగేంత వరకు ఊరంతా తిరుగుదాం. క్యారీ బ్యాగ్ పట్టుకో చీపురు కట్ట తీసుకురండి రా. షాప్ లోనే ఎక్కడ పెట్టుంటాడన్నా, వదిలే. కొట్టే 3 అడుగులు ఉంది, ఇందులో లోపల స్టోర్ రూమ్ కూడా ఉందా? ఏంటన్నా కథలు చెప్తుంది? నేను ఇంటికి వెళ్ళి ఎత్తుకుతానన్నా. ఇంట్లో ఉంటుందా? వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. నీ ఇల్లు రాజస్థాన్ లో ఉందా? 2 రోజులు టైం అడుగుతున్నా. ప్లీజ్ అన్నా, 2 రోజులు టైం ఇవ్వండి అన్నా. ఇంట్లోనే పెట్టుంటాడన్నా, 2 రోజులు టైం ఇవ్వండి. అమ్మాయికి మొహం చూసి ఈ చిరిగిపోయిన మొహాన్ని వదులుతున్నాను. లేదనుకో ఈ కొట్టు ధ్వంసం చేస్తుండేవాడిని. 2 రోజులు టైము, షూ వచ్చేయాలి, ఓకేనా?
మొక్కం చూడు. వీడి మొహం చాలా అందంగా ఉంది. ఏమ్మా దెబ్బ తగిలింది కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంత క్రిటికల్ గా ఏమీ లేదు సార్. వాడు నోరు తెరిచి మాట్లాడితేనమ్మా ఎవరు ఏంటి అని తెలుసుకునేది. ఓకే సార్, మేం చూసుకుంటాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే కళ్ళు తెరిచి చూసాడు అనుకో, మేం బయటే ఉంటామమ్మా. ఎవరికి తెలియకుండా నాకు మాత్రమే వచ్చి చెప్పు. ఏంటి? మీరు బయట వెయిట్ చేయండి సార్, నేను ఖచ్చితంగా పిలుస్తాను. సరేమ్మా.